హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్న ఓ అమ్మాయికి ప్రేమ అనే పురుగు కుడితే తర్వాత జీవితం ఎలా ఉంటుందనేది ఈ కథ. ఈ కథ మీ కథలా ఉందా? అయితే కామెంట్ చేయండి. సరేనండోయ్, ఇక మాటలు ఆపి కథ ఏంటో చూద్దాం. ఆమె పేరు జ్యోతి. చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేది. జ్యోతి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడంతో వాళ్ళ ఇంట్లో ఒక పండుగ వాతావరణమే ఏర్పడింది. జ్యోతి వాళ్ళ నాన్నకు 2 అమ్మాయిలు అవడంతో వాళ్ళని బాగా చదివించాలని అతనికి చాలా ఆశ ఉండేది. ఆశను జ్యోతి తీరుస్తున్నందుకు వాళ్ళ నాన్న చాలా సంతోషపడేవాడు. జ్యోతిని ఇంకా పై చదువులు చదివించాలని చాలా కలలు కన్నాడు. జ్యోతి కూడా వాళ్ళ నాన్నకు మాట ఇచ్చింది. మరి అదే ఆశతో బాగా చదివి IIITలో సీటు సాధించింది జ్యోతి. ఇక చూడండి, హాస్టల్ వాతావరణం, అమ్మా నాన్నల్ని వదిలి ఉండలేకుండా ఉండడం ఇవేమీ జ్యోతికి నచ్చలేదు. ఏదేమైనా బంగారం లాంటి భవిష్యత్తును కాలదన్నుకుని తిరిగి వచ్చేసింది జ్యోతి. తమ బిడ్డను కష్టపెట్టడం ఇష్టం లేక తమ ఊర్లోనే ఇంటర్లో జాయిన్ చేశారు జ్యోతి తల్లిదండ్రులు. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా జ్యోతి వాళ్ళ చుట్టాల ఫంక్షన్కి వెళ్ళింది. అక్కడే జ్యోతి జీవితానికి పునాది మొదలయ్యింది. ఒక అతని చూపు జ్యోతి మీద పడింది. అతనికి జ్యోతి తొలిచూపులోనే బాగా నచ్చేసింది. ఆ నచ్చడం ఒకరోజు ఇంటి దాకా వచ్చేసిందండోయ్. జ్యోతి కాలేజీకి వెళ్తున్న సమయంలో ఆ అబ్బాయి వాళ్ళ రోడ్డు సందు చివర నుంచుని, జ్యోతి నీతో మాట్లాడాలి, ఆగు అన్నాడు. ఎవరితను నన్ను పలకరిస్తున్నాడు అని ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. నా పేరు వినయ్. నేను నిన్ను పెళ్లిలో చూశాను. నిన్ను చూసినప్పటి నుంచి నా మనసులో లేదు. చాలా గందరగోళం చేస్తున్నావు. అందుకే నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటి దాకా వచ్చేశాను అని అతను చెప్పేసరికి జ్యోతి తడబడిపోయి ఏం చెప్పాలో తెలియక సమాధానం చెప్పకుండా హడావిడిగా కాలేజీకి వెళ్ళిపోయింది. అతని మాటలు విన్నప్పటి నుంచి జ్యోతికి కాలేజీకి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా టెన్షన్, నిద్ర కూడా పట్టడం లేదు. ఎవరితను ఇంతలా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూనే తెల్లవారిపోయింది. మళ్ళీ కాలేజీకి వెళ్ళేటప్పుడు అతను ఎక్కడ వస్తాడో తప్పించుకుందామని రోజు కంటే ముందుగానే బయలుదేరింది. వినయ్ జ్యోతి కంటే ముందుగానే రెడ్డి దగ్గర కాపు కాసేసరికి జ్యోతికి మళ్ళీ టెన్షన్. ఇంతలో వినయ్, జ్యోతి నువ్వంటే నాకు చాలా ఇష్టం. తొలిచూపులోనే చాలా నచ్చేశావు. ఒకసారి నాతో మాట్లాడవా అని తీయని మాటలు జ్యోతి చెవిని తాకాయి. జ్యోతి ఆ మాటలను పట్టించుకున్నట్లుగా హడావిడిగా వెళ్ళిపోయింది. ఇలాగే ప్రతిరోజు జరుగుతుంది. చాలాసార్లు జ్యోతి వాళ్ళ అమ్మా నాన్నలకు వినయ్ గురించి చెబుదామనుకుంది. కానీ ఎక్కడ తన చదువును మధ్యలో ఆపేస్తారనే భయంతో తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది జ్యోతి. రోజు వినయ్ మాటలు విని ఒకరోజు తన మనసులో ప్రేమనే అలజడి మొదలయ్యింది. ఎంతగా అంటే రోజు తనను చూడకుండా ఉండలేనంతగా. ఒకరోజు వినయ్ జ్యోతికి ఐ లవ్ యూ చెప్పి తనను పెళ్లి చేసుకుంటానని పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్ళైనా సరే పెద్ద చదువులు చదవాలనే జ్యోతి కలను నిజం చేస్తానని మాట ఇచ్చాడు. ఈ మాటలకు పిచ్చిదానిలా పొంగిపోయి ఆమె కూడా ప్రేమలో లీనమైపోయింది. ప్రతిరోజు కోటి ఆశలతో మొదలయ్యే కొత్త జీవితం గురించి తలుచుకుని సంబరపడిపోతూ ఉండేది జ్యోతి. తన ఇంటర్ పరీక్షలు పూర్తవగానే వినయ్ తన పెద్దవాళ్లను ఒప్పించి మరీ జ్యోతి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడడానికి వచ్చాడు. జ్యోతి మనసులో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. జ్యోతి వాళ్ళ నాన్నకు ఈ సంబంధం ఏమాత్రం ఇష్టం లేదు. వినయ్ తల్లిదండ్రులకు కరాకంటిగా చెప్పేశాడు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదని. ఇంతలో జ్యోతి కలగజేసుకుని పెళ్ళంటూ చేసుకుంటే వినయ్నే పెళ్లి చేసుకుంటానని ముక్త కంఠంతో చెప్పేసింది. జ్యోతి ఇలా మాట్లాడేసరికి జ్యోతి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద భూకంపం జరిగింది. చివరకు జ్యోతి వాళ్ళ నాన్న నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, ఇంకెప్పుడు నీ మొహం మాకు చూపించకని జ్యోతితో సహా వచ్చిన వాళ్ళందరినీ బయటకు పంపించి మొహాన తలుపులు వేసేశాడు. ఇక చేసేదేమీ లేక వినయ్ పేరెంట్స్ జ్యోతి వినయ్న పెళ్లిని జరిపించారు. కోటి ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన జ్యోతి ఆశలు నీటి బిందువుల్లా ఆవిరైపోయాయి. ఎందుకంటే వినయ్కున్న ఆ చెడు అలవాట్ల వల్ల అతని ఉద్యోగం పోయింది. సంపాదన లేని కొడుకు కోడల్ని తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. జ్యోతి జీవితం ఎలా ఉంది అంటే
చేతిలో చిల్లిగవ్వ లేదు సరికదా, తను చదవాలనుకున్న చదువు పెళ్ళి అనే సునామీలో కొట్టుకుపోయింది. పైగా భర్త చెడు అలవాట్ల వల్ల హింసించడం, ఇవన్నీ భరించలేక జ్యోతి ఒకరోజు చీ అని మొహాన తలుపులు వేసిన తల్లిదండ్రుల గుమ్మం ముందు ఒక అసమర్థురాలిగా నిలబడింది. తనను చాలా రోజుల తర్వాత చూసిన తల్లిదండ్రులకు సంతోషం అనిపించినా జ్యోతి పరిస్థితికి వాళ్ళకి చిరాకేసింది. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని కడుపులో దాచుకుంటారు కదా, అలాగే జ్యోతిని చేరదీశారు తన తల్లిదండ్రులు. ఈ ప్రయాణంలోనే జ్యోతికి ఒక పాప కూడా పుట్టింది. జ్యోతి పుట్టింటికి వచ్చిన కొన్ని రోజులకి జ్యోతిని పాపని చూడకుండా ఉండలేకపోతున్నానని వినయ్ కూడా అత్తగారింట్లో మకాం వేశాడు. ఇప్పటికీ పాపకు 5 సంవత్సరాలు. వినయ్ పని పాట లేకుండా 3 పూటల తింట్లు ఆ ఇంట్లో ఒక విలువలేని మనిషిలాగా ఉన్నాడు. చీ అన్న ఇంట్లో నుంచి వెళ్ళే పరిస్థితుల్లో కూడా లేడు. ఇక జ్యోతి విషయానికి వస్తే తను చదువుకున్న చదువుతోనే మంచి ఉద్యోగం సంపాదించి ఇంటిని ఎలాగోలా జరుపుతూ తన తల్లిదండ్రులకు భారం కాకుండా బ్రతుకుతుంది. జ్యోతి చేసిన పొరపాటు వాళ్ళ చెల్లి చేయకుండా బాగా చదువుకుని ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తోంది. జ్యోతికి తన చెల్లిని చూసినప్పుడల్లా తన మీద తనకే అసహ్యం కలుగుతుంది. జ్యోతి బాధను చూసిన జ్యోతి వాళ్ళ నాన్న ఒక మంచి సలహా ఇచ్చాడు. ఇప్పటికైనా నీకు చదువుకోవాలనే ఆశ ఉంటే నీ చదువును ఉద్యోగం చేస్తూనే మళ్ళీ కొనసాగించు, పాప బాధ్యత మేం తీసుకుంటాం అని చెప్పేసరికి జ్యోతి మొహం ఆనందంతో కూడిన కన్నీటితో నిండిపోయింది. ఈ మధ్యనే జ్యోతి తన డిగ్రీ చదువును కూడా మొదలుపెట్టింది. ఇక తన జీవితం ఎటువైపు పయనమవుతుందో చూద్దాం మరి. ఈ కథలో ఒక్క జ్యోతినే, కానీ మనందరిలో ఇలాంటి ఎంతోమంది జ్యోతులు ఉన్నారు. నిజమేనా? ఏమంటారు? కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఒక్క అమ్మాయి జీవితమైనా బాగుపడదంటారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.